ఆంధ్రాలో కూడా మనం చూస్తున్నాం ఈసారి శ్రీకాకుళం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది అర్బన్ ప్రాంతాలకు ఇటు హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి అవకాశాల కోసం పోతూ ఉంటారు. సో అట్లాంటి వారందరూ కూడా వెనక్కి వస్తున్నటువంటి పరిణామాలు ఈసారి కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఎందుకంటే రోడ్లపైన నిన్న కనిపించిన రద్దీ కావచ్చు, చాలామంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం కావచ్చు, ఈసారి ఖచ్చితంగా మేము ఓటు వేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని చెప్పి కూడా చాలామంది కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ప్రస్తుతం మనం అటు రాయలసీమ కావచ్చు పల్నాడులో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూసాం. ఇక రమేష్ కూడా శ్రీకాకుళం నుంచి మనతో లైవ్లో ఉన్నారు. రమేష్, ఏంటి ఈసారి పర్సంటేజ్ మొత్తం కూడా ఏ స్థాయిలో ఉంది నియోజకవర్గాల వారీగా కూడా చూసినప్పుడు ఈసారి ఎంతవరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సేయర్ గారు. ప్రధానంగా ఈరోజు పోల్ పర్సంటేజ్ చూస్తే ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా పోల్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. 1 గంటకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 40% 52% అంటే 40.52% శ్రీకాకుళం జిల్లాలో పోల్ పర్సెంట్ నమోదైనట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ పర్సంటేజ్ గతంతో పోలిస్తే కేవలం 1 గంట వరకు మాత్రమే నమోదైన పోల్ పర్సెంట్. ఇది మధ్యాహ్నం ఎండ తీవ్రత జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సాయంత్రానికి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు, అక్కడ జీవనోపాధి పొందుతూ ఉంటారు. వారంతా కూడా నిన్న పెద్ద ఎత్తున జిల్లాకు వచ్చారు. ఈసారి గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా కొత్త ఓటర్లు యువత అయితే తీవ్రమైనటువంటి ఆసక్తి చూపారు. రవాణా సౌకర్యం లేనప్పటికీ కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి సొంత గ్రామాలకు చేరుకున్నారు, అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్ల దగ్గర జనం బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. 7 గంటలకు ప్రారంభమైన వెంటనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో గత వారం రోజుల నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కొంత ఎండ తీవ్రత ఉంది కాబట్టి మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత అంటే 4 గంటల తర్వాత వాతావరణం చల్లబడిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అందుతున్నటువంటి అంచనా ప్రకారం అంటే 1 గంట వరకు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే 40.52% మాత్రం నమోదైంది. అయితే ఇది క్రమంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం పాలకొండ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధానంగా అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ నక్సల్స్ ప్రభావితమైనటువంటి కార్యక్రమాలు ఉండొచ్చు అనేటటువంటి ఒక అంచనా ఉంది. కాబట్టి అక్కడ 5 గంటలకే పోలింగు ముగుస్తుంది. కాబట్టి అక్కడ వీళ్ళని తొందరగా పోల్ పర్సెంట్ పెంచేటందుకు గాను అటు రాజకీయ పార్టీలు అదేవిధంగా కొన్ని ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు కూడా చేసేటటువంటి ప్రయత్నం ఒక రకంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రధానంగా చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం